నాకేదైనా స్మెల్ నచ్చకుండా ఫ్రూట్ మాత్రం చాలా టేస్టీగా నాకు నచ్చేది ఉందంటే అది పనసపండు మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్యారికేచర్ సోల్. పనసపండుని కోసుకునే విధానంలో ఒక స్పెషాలిటీ ఉంటుంది. మనం ముందుగా ఆయిల్ అయితే చేతికి బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడు మనకు జిగురు అనేది మన చేతికి అంటదు. కొంచెం ఆయిల్ తీసుకొని మన కత్తిపేటకి అయితే ఫుల్ గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఇంకొక కత్తిని కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఆ కత్తికి కూడా మనం ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఆయన కోసి తినేయొచ్చు కదా అని చెప్పి ఇష్టానుసారం కోసేస్తే మాత్రం ఈ పనసపండుతో మనకు పని అవ్వదు. సెపరేట్ టెక్నిక్ ఉంది. దీనిని మాత్రం మనం కొయ్యాలంటే ముందుగా మనమైతే 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకోవాలి. పెద్ద పండుగ కూడా ఇలానే చేయాలి. అనిపిస్తుంది కదా, మనం కోసిన తర్వాత మధ్యలో నుండి అయితే మనకి వైట్ కలర్ గమ్ లాంటిది అయితే మనకి బయటకు వస్తుంది. దాన్ని అయితే ఒక క్లాత్ అయితే మనం మంచిగా తుడిచేసుకోవాలి. చాలా వరకు పనసపండు కోసే వాళ్ళు మాత్రం చాలా తప్పు ఏం చేస్తారంటే ఇష్టానుసారం కోసేస్తారు. దానివల్ల పనసపండు తినడం కాదు కదా, మనకే విరక్తి వస్తుంది. ముందుగా 2 పార్ట్స్ గా మనం కోసుకున్నాం కదా, ఒక్కొక్క పార్ట్ అయితే 4 పార్ట్స్ గా చూపిస్తున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. గా ఇంకొక కత్తికి అయితే మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, ఆ కత్తితో అయితే దానికైతే మధ్యన కొయ్యాలి. ఆ తర్వాత ఏమో 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే టోటల్ ఒక దాని నుండి 4 పార్ట్స్ అయితే వస్తాయి. ఒక సెక్షన్ నుండి 4 పార్ట్స్ వచ్చిన తర్వాత ఆ 4 పార్ట్స్ లో ఒక్కొక్క పార్ట్ ని అయితే ఈ విధంగా మనం పైనుండి లేయర్ ని అయితే కట్ చేసుకోవాలి. మధ్యలో ఉండే లేయర్ నుండి చాలా గమ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ లేయర్ ని మనం కట్ చేసేసుకుంటే మనం తినేటప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకు ఉంటుంది. కడుపు నొప్పి కూడా రాదు. చాలా మంది కట్ చేయడం తెలియక ఇష్టానుసారంగా కట్ చేసేస్తుంటారు. దానివల్ల పండు మొత్తం పోతుంది. కాబట్టి నేను చూపించే విధంగా అయితే మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. పనసపళ్ళను కూడా మనం సెలెక్ట్ చేసుకునే విధానం ఎలా ఉండాలంటే ఎక్కడ కూడా మనకు వంకరలు ఉండకుండా మనం చూసుకోవాలి. నిటారుగా ఉండే పళ్ళనైతే మనం చూడాలి. ఇంకా పండును కొనేటప్పుడు అయితే మనకి స్మెల్ అనేది చాలా మంచిగా రావాలి. అప్పుడే ఆ పండు ఫుల్ గా పండిపోయి వాటిని కోయడానికి అయితే రెడీగా ఉందని అర్థం అవుతుంది. పళ్ళలో 2 రకాలు ఉంటాయి. ఒకటి బురద పళ్ళు, ఇంకొకటేమో ఖర్జూరాలు అంటారు. ఈ పండు బురద పండ లేకపోతే ఖర్జూరం పండ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతమందికి పనసపండు తినడం అంటే ఇష్టం కానీ దాని వాసన అంటే అస్సలు పడదు, వారు కూడా కామెంట్ చేయండి. ఇంకొక కొత్త వీడియోతో మనమైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై గైస్.